మెలికలు తిరుగుతున్న కాలిబాట మీద వాయు పరుగు తీస్తూ వృక్షాల గుంపును సమీపించింది. నిధి చేతి స్పర్శతో గుర్రం వేగాన్ని తగ్గించి చెట్ల మధ్య నడవనిచ్చాడు. లీలగా ఏవో చర్మవాద్యాల శబ్దాలు వినిపిస్తున్నాయి. నిధి అశ్వాన్ని ఆపాడు. చెట్లు అరణ్యంలా లేవు, అడ్డుగోడలా ఉన్నాయి. కొంచెం దూరంలో సమతల ప్రదేశంలో వందలాది ఇళ్ళు కనిపిస్తున్నాయి. గ్రామం. గ్రామానికి ఒకవైపు నుండి పొగ ఆకాశంలోకి లేస్తోంది. ఆ పొగ ఏదో అగ్నికార్యాన్ని సూచిస్తోంది. చర్మవాద్యాల మోత ఏదో ఉత్సవాన్ని సూచిస్తోంది. నిధి చెయ్యి కదిలింది. అశ్వం గ్రామం వైపు వేగంగా వెళ్ళసాగింది. వాయు కాసేపట్లో గ్రామాన్ని సమీపించింది. ఎక్కడి నుండో వస్తున్న సన్నపాటి ఏరు ఎక్కడికో ప్రవహించుకుపోతోంది. స్వచ్ఛంగా ఉన్న నీటిలో నుంచి చిన్న చిన్న బండలు, రాళ్ళు కనిపిస్తున్నాయి. ఏటి మీద దూలాలతో నిర్మించిన కర్ర వంతెన, గుర్రం వంతెన దాటింది. పూరిపాకలు, మట్టి మిద్దెలు, రాతి మిద్దెలు, అక్కడక్కడ చిన్న చిన్న మేడలు కనిపిస్తున్నాయి. ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. ఇళ్ల ఆవరణలో పశువులున్నాయి. ప్రతి ఇంటి ద్వారం ముందు పంజరంలో పక్షులు. ఇరుకు సందులోంచి నిధి గుర్రం ప్రధాన వీధిలోకి తిరిగింది. నిధి అప్రయత్నంగా గుర్రాన్ని ఆపాడు. విశాలమైన వీధి, రెండు వైపులా పెద్ద పెద్ద అరువులున్న రాతి మేడలు. పొడవుగా ఉన్న వీధి చివర అడ్డుగా కట్టిన గోడల ఎత్తైన చిన్న కొండ, నల్లగా నునుపుగా ఉన్న కొండ. కొండరాతి మీద ఏదో విగ్రహం చెక్కబడి ఉంది. ఎత్తుగా బలంగా ఉన్న విగ్రహం. ఆ విగ్రహం కాళ్ళు ఏదో పెద్ద ఏనుగు తొండాల్లా ఉన్నాయి. చేతులు గున్న ఏనుగు తొండాల్లా ఉన్నాయి. వెడల్పుగా ఉన్న వక్షభాగం, దాని కింద బోర్లించిన పెద్ద బాణలా కడుపు. ముఖ్యంగా ఆ విగ్రహానికి రెండు తలలు. రెండు తలల వెనుక భాగాలు ఆనుకుని ఉన్నాయి. అటు ఒక ముఖం, ఇటు ఒక ముఖం. రెండు నోళ్లు పెద్దగా తెరుచుకుని ఉన్నాయి. రెండు తలల దేవుడు. ఏ దేవుడో? గ్రామదేవతో, గూడెం దేవతో అయి ఉండాలి. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ విగ్రహం ముందు వీధికి రెండు వైపులా క్రిక్కిరిసి ఉన్నారు. ఇళ్ల తలుపులు ఎందుకు మూసి ఉన్నాయో అర్థమవుతోంది నిధికి. కోలాహలంగా చర్మవాద్యాలు మ్రోగుతున్నాయి. ఆ దరువు మధ్య మధ్య ఉన్నట్టుండి కుయ్ అంటూ కొమ్ము మ్రోగుతోంది. ఒక దృశ్యం నిధి చూపుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. నేల మీద నుండి విగ్రహం ముఖాల సమీపానికి మొరటుగా రూపొందించిన రాతి మెట్లున్నాయి. విగ్రహం కుడివైపు మెట్లమ్మట పురుషులు వరుసగా వెక్కుతున్నారు. ప్రతి పురుషుడు రెండు చేతుల్లో పెద్ద ముంతను పట్టుకున్నాడు. విగ్రహం ముఖాన్ని సమీపించిన వ్యక్తి చేతుల్లోని ముంతను ఒకసారి నుదురుకు తాకించుకుని ముంతను విగ్రహం నోట్లోకి వంపుతున్నాడు. తెల్లటి ద్రవం విగ్రహం నోట్లోకి ధారగా కారుతోంది. మనిషి తరువాత మనిషి, ముంత తరువాత ముంత. తెల్లటి ద్రవం పాలు కాబోలు విగ్రహం నోట్లోకి మాయమవుతోంది. పురుషులు వందలాది మంది చీమల బారులా మెట్లెక్కుతున్నారు. ద్రవం అర్పించుకున్న భక్తులు క్రిందికి దిగుతున్నారు. విగ్రహం ఎడమ ముఖం వైపు మెట్లమ్మట స్త్రీలు ఎక్కుతున్నారు. దోసెళ్లలో గోధుమ రంగులో గుండ్రటి ముద్దలున్నాయి. ఆ ముద్దలు పెద్ద వెలగపండు పరిమాణంలో ఉన్నాయి. విగ్రహం ముఖాన్ని సమీపించగానే దోసెళ్లలోని ముద్దలను కళ్ళకి అద్దుకుని పెద్దగా తెరుచుకున్న విగ్రహం నోటిలోకి వదులుతున్నారు స్త్రీలు కూడా చీమల బారులాగే. స్త్రీలు ఘనాహారము, పురుషులు ద్రవాహారము. ఆ ఘనద్రవ నైవేద్యాలు ఎక్కడికి వెళ్తున్నాయో? విగ్రహం బాణబొజ్జలోకా? ఆ బొజ్జలో అన్ని ముద్దలు పట్టేంత స్థలం ఉందా? నిధి గుర్రం దిగి నెమ్మదిగా ముందుకు నడిచాడు. ఇప్పుడు అతని చూపులు విగ్రహం పాదాల వద్ద ఉన్నాయి. పాదాల ముందు అగ్నిగుండం మండుతోంది. పూజారులు ముంతలతో నేతిని పోస్తున్నారు. ముంతను పంపినప్పుడల్లా పొలికేకల్లా అరుస్తున్నారు. అర్థం లేని అరుపు, తనకు అర్థం కాని అరుపు. నిధి గుర్రాన్ని ఒక ఇంటి చాటున నిలబెట్టాడు. దాని శరీరాన్ని ఒకసారి నిమిరి వీధిలోకి వచ్చాడు. ఎదురుగా రెండిళ్ల మధ్య నుండి ఒక వృద్ధుడు తడబడుతూ వస్తున్నాడు. అతని చేతిలో పొడుగాటి కర్ర ఉంది. ఆ కర్ర అటూ ఇటూ కదులుతూ అతను నడిచే దారిని పరిశీలిస్తోంది. నిధి వృద్ధుడి ముఖంలోకి చూశాడు. వృద్ధుడి కళ్ళు ఉండాల్సిన చోట రెండు గుంటలున్నాయి. ఆ గుంటల మీద తెల్లబారిపోయిన కనుబొమలు. నిధి అప్రయత్నంగా వృద్ధుడి వైపు నడిచాడు.
చేతికర్రతో దారిని చూస్తున్నాడు వృద్ధుడు. తాత, ఎక్కడికెళ్ళాలి? నిధి అడిగాడు. ఏదో అరుగు మీద కూర్చోవాలి, వృద్ధుడు అన్నాడు. నిధి అతని చేతిని పట్టుకున్నాడు. రా తాత, కూర్చోబెడతాను. వృద్ధుడు కుడి చేతిలోని కర్రను నిధి పట్టుకున్న ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు. కుడి చేత్తో నిధి చేతిని పట్టుకున్నాడు. ఎవరు నాయనా నువ్వు? కొత్తవాడిలా ఉన్నావు. ఈ ఊళ్ళో అన్ని చేతులు నాకు తెలుసు, వృద్ధుడు నిధి చేతిని నిమురుతూ అన్నాడు. నాది ఈ ఊరు కాదులే తాత, ఎక్కడికో వెళ్తూ దారి తప్పి ఇక్కడికి వచ్చాను, నిధి వృద్ధుడిని అరుగువైపు నడిపిస్తూ అన్నాడు. అలాగా, నీ అదృష్టం బాగుండి దారి తప్పావులే. రావాల్సిన చోటికి రావాల్సిన సమయంలో వచ్చావు. ఈ బేరుండవనం గ్రామంలో ఆ గంభేరుండ దేవర జాతర సమయానికి వచ్చావు. ఆ జోడు శిరస్సుల గండభేరుండ దేవర నీ దారి తప్పించాడు. నిజమే అనిపిస్తోంది తాత. ఆ జోడుతలల దేవుడి నోళ్లలోకి భక్తులు ఏదో అర్పిస్తున్నారే. ఎన్ని ముంతలు, ఎన్ని ముద్దలు, నిధి అన్నాడు. ఆ దేవర శక్తి అంతా ఇంత కాదు నాయనా. మగభక్తులు ఆ దేవర నోట్లో కళ్ళు అర్పించుకుంటారు. ఆడభక్తులు గోధుమ రంగుతో ఉన్న అన్నం ముద్దలు అర్పించుకుంటారు. ఆ దేవుడికి నోళ్లు రెండైనా బొజ్జ ఒక్కటే. నువ్వు భక్తితో ఎన్ని వందల వేల ముంతలు కళ్ళైనా పోసుకో, ఎన్ని వందల వేల ముద్దల అన్నమైనా వేసుకో, ఆ బంగారు బొజ్జ నిండదు. ఆ గండభేరుండ దేవర అరిగించుకునేస్తాడు. అగ్నిగుండం ఏమిటి తాత? ఆ దేవుడికి ఇష్టమైన నిప్పు సేవ నాయన అది. ఆ అగ్గిలో గుగ్గిలం వేస్తారు, నెయ్యి పోస్తారు, మూలిక వేస్తారు, తామర పువ్వులు వేస్తారు. మా ఇలవేల్పు గండభేరుండ దేవుడంటే నాకు ఎనలేని భక్తి. అందరూ అగ్నిగుండంలో ముంతలతో నెయ్యి పోస్తారా? నేనేమో భక్తితో పెచ్చరిల్లిపోయి ఆ దేవర బొజ్జంత బాణతో నెయ్యి పోసేశాను. మంట మింటికి ఎగిసి నా కళ్ళను కాల్చేసింది. 2 తలల దేవర సేవలో కళ్ళు పోగొట్టుకుని కబోది అయిపోయాను. అయితే నేను 40 ఏళ్లుగా బతుకు లాగిత్తేస్తున్నాను కదా, వృద్ధుడు ఉత్సాహంగా అన్నాడు. తామర పువ్వులు ఆహుతి చేస్తారన్నావు, అడవి దగ్గరున్న కొలనులోంచి కోసుకొస్తారా? నిధి అడిగాడు. అంతేగా, గంపెడు తామరలు కావాలిగా. పూజారి కాపాలి శిష్యులతో వెళ్ళి తామరలు కోసి తెచ్చాడట. స్వయంగా ఆయన తామర పువ్వుల కోసం వెళ్ళి ప్రతిసారి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. ఈసారి ఏం జరిగిందో తెలుసా? వృద్ధుడు ఉత్సాహంగా అడిగాడు. ఏం జరిగింది తాత? కోయకుండానే పువ్వులు ఎగిరి గంపలో పడ్డాయా? నిధి అమాయకత్వం నటిస్తూ అన్నాడు. కొలనులో కమలాల మధ్య కన్నెపిల్ల కనిపించిందట. తామర పువ్వులతో పాటు ఆ కన్నెపిల్లను తీసుకొచ్చారట. అంతా నా గండభేరుండ దేవర చేసే లీల. నిధి ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ మళ్ళీ అమాయకత్వం ధరించేలా అడిగాడు. పువ్వుల్ని అగ్నిగుండంలో ఆహుతి చేసినట్టే ఆ కన్నెపిల్లను గండభేరుండ దేవరికి బలిచ్చేస్తారా? చాచా, మా 2 తలల దేవుడు నరబలి కోరడు నాయన. తామర పువ్వులు కోసే వేళలో కొలనులో కన్నెపిల్ల ఉంటే ఆ పిల్ల పూజారి ఇల్లాలైపోతుంది. అది ఆచారం. మా పూజారి కాపాలికి ఆ విధంగా 2 ఇల్లాలు దొరికారు. 2 పెళ్ళాలున్నారన్నమాట. కానీ సంతు లేదు. తను పోయాక పూజలు చేయడానికి వారసుడు ఉండాలిగా. పూజారికి 90 ఏళ్ళు వచ్చేసినాయి కదా, పాపం. అలాగా, అయితే అట్టే కాలం ఉండే అవకాశం ఇది అన్నాడు. వారసుడు జన్మించేదాకా 100 ఏళ్ళైనా పోవడానికి లేదులే. గండభేరుండ దేవర వరం అది. 2 పెళ్ళాల కథల్లో తిరకాసుందిలే. మొదటి ఇల్లాలు మేనమామ కూతురే. కాపాలిని మనువాడే ఆశతో సమయం చూసి కొలనులో దిగింది. రెండోది రోగిష్టి. ఈసారి దొరికిన చిన్నది అన్నిందాల చక్కగా ఉందట. ఈసారి మా పూజారికి వారసుడు పుడతాళ్లే, వృద్ధుడు ఉత్సాహంగా అన్నాడు. 90 ఏళ్ల ముసలి వగ్గు అంటున్నావు తాత? నిధి చిన్నగా నవ్వాడు. పూజారి కాపాలిక ఆయన వయసుతో పనేముంది నాయన, తేలిగ్గా అన్నాడు. ఆయన తాళి కడతాడు, కడుపును కాయగాసేది ఆ 2 శిరసుల దేవరదయ. సంసారం చేసేది ఆ పూజారి మొగుడు కాదు నాయన, ఆ గండబేరుండ దేవర. ఆ గండబేరుండ దేవరా? నిధి ఆశ్చర్యంగా అన్నాడు. ఆ దేవుడు ప్రతి పున్నమి నాడు కాపాలి మీదికి పూనకంగా వస్తాడు. పేరుకు పూజారి. కన్ను తెరిచేది, కడుపు పండించేది గండబేరుండ దేవరే. చుట్టుపక్కల జనం అందరికీ ఎరుకైన గొప్ప సత్యం కదా అది. 2 ఇల్లాళ్ల వరస బాగాలేదు.
కడుపులు పండలేదు. ఈ పూట తాళి కట్టించుకునే పిల్ల ఏడాది తిరిగేలోగా కవల పిల్లల తల్లి కావాల్సిందే. కన్ను తెరచి కనికరించేది, కాపాలిలో పరకాయ ప్రవేశం చేసేది గండభేరుండు దేవరే గదా. కవల పిల్లలా? మా దేవుడి కవల శిరస్సులు గందా, మర్చిపోయావా? వృద్ధుడు నవ్వుతూ అన్నాడు. వెళ్ళి ముంతడు కళ్ళు అర్పించుకో అన్నట్టు నీకు మనువైందా? లేదు తాత. కన్నెపిల్లతో మా కాపాలి పూజారి కళ్యాణం చూసిపో. 6 పున్నములు తిరిగేలోగా నీకు మనువవుతుంది. కాపాలి కళ్యాణం చూసే వెళ్తాను. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.